సంగీత, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అల్లుడు గారు, ఏమైంది? మీకు తెలుసు కదా మావయ్య గారు, మాది మొదటి నుంచి ప్రేమతో నిండిన ఉమ్మడి కుటుంబం అని. అరవింద్ అన్నయ్య, జ్యోతి వదిన, సంగీత, మా ముగ్గురు పిల్లలు. ఏ భేదభావాలు ఏ మనస్పర్ధలు లేకుండా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే అరవింద్ అన్నయ్య మమ్మల్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడో అప్పుడే నాకెందుకో అనుమానం వేసింది. వర్క్లో ఏదో టెన్షన్ అనుకున్నాను. మన్నాడు తనే మమ్మల్ని పిలిచి చెప్పాడు, మనం ఇంక వేరు వేరు బిజినెస్లు, వేరు వేరు కాపురాలు అని. అరవింద్ బాబు అలా అన్నాడా? నేను నమ్మలేకపోతున్నానే. ఇది నిజం అత్తయ్య గారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నా పని పూర్తిగా టెక్నికల్ అయ్యింది. అన్నయ్య కంపెనీ తాలూకు అన్ని అకౌంట్స్, ఫైనాన్సెస్ చూసుకునేవాడు. ఎప్పుడు తను అన్ని కంపెనీ ప్రాపర్టీస్ని, అన్ని షేర్స్ని తన పేరును మార్చుకున్నాడు నాకే తెలియదు. ఓ మాట చెప్పండి ఆనంద్ బాబు, మీ నాన్నగారు రాసిన వీలునామా ఏదైనా ఉందా? అదే విల్లు. లేదంకుల్. ఒక్క మాట వింటారా ఆనంద్ బాబు? ఇలా ఆస్తి మొత్తం దోచుకోవడానికి అరవింద్ బాబుకి ఏ చట్టము హక్కు ఇవ్వలేదు. మనం కోర్టుకు వెళ్దాం. ప్రతి విషయంలోనూ పంపకాలు జరుగుతాయి. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. వద్దంకుల్. వద్దా? ఏ బిజినెస్ అయితే నాన్నగారు ఎంత శ్రద్ధతో, ఎంత శ్రమతో ప్రారంభించారో దాని ప్రతిష్టను కోర్టుకు లాగడం నాకు ఇష్టం లేదు. పైగా మా అన్నయ్య మీద కేసు ఎలా వేస్తాను? మరి అల్లుడు గారు, ఇది మీ జీవిత సమస్య. జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నాను. నేను బెంగళూరు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. అక్కడ కంప్యూటర్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా కొత్త బిజినెస్ మొదలెడతాను. కొత్త బిజినెస్ మొదలెట్టడం అంత తేలిక కాదు ఆనంద్ బాబు. పైపెచ్చు. సంగీత, రాధికల బాధ్యత కూడా ఉంది కదా. అది ఆలోచించే ఒకసారి నా మనసు తడపటాయించింది అత్తయ్య గారు. అప్పుడు నేను వివేక్ భావన్ రమ్మన్నాను. ఎప్పుడైతే తను నా నిర్ణయాన్ని సమర్థించాడో అప్పుడే అన్నయ్య ఆశీర్వాదం తీసుకుని వచ్చేసాను. నేను చేసింది కరెక్టేనా డాడీ? ఆనందబాబు, మావయ్య, మేము నిన్ను చూసి గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ మావయ్య. నాకున్న బాధల్లో ఒకటే, మా వాడికి దూరం అవుతున్నానని. ఆనంద్ బాబు, మళ్ళీ మీరు ఒకటవుతారు. తప్పకుండా. నాకు పూర్తి నమ్మకం ఉంది. రామ్మా, రా 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 రా. థ్యాంక్ యూ వదినా. నాకు చాలా కంగారుగా ఉంది అన్నయ్య గారు. చూడండి, ఊరు గాని ఊళ్ళో అల్లుడు గారు ఒంటరిగా ఎలా పని మొదలు పెడతారు? భయపడాల్సిన అవసరం లేదమ్మా. డాడీ, నేను ఇప్పుడే లండన్కి ఫోన్ చేసి మిస్టర్ రిచర్డ్స్తో మాట్లాడాను. సంగీత, అతను మన ఏజెంట్గా కంప్యూటర్స్ కూడా డీల్ చేస్తున్నాడు. మాటల్లో అతనే అన్నాడు, అతనితో కలిస్తే ఆనంద్ బాబు వాళ్ళ మొత్తం సౌత్ ఇండియన్ బిజినెస్ చూసుకోవచ్చని. వెరీ గుడ్. అయితే బెంగళూరులో ఉండడానికి ఏ ప్రాబ్లం లేదు. అక్కడ మన ఫ్లాట్ ఉంది. సంగీత వాళ్ళు హాయిగా ఉండొచ్చు. మమ్మీ, వినోద్ నేను ఇవాళే బెంగళూరు వెళ్తున్నా. ఆనంద్ బాబుని, సంగీత్ని సెటిల్ చేసి వచ్చేస్తాం. చూడు ఆనందబాబు, ఈ కష్టకాలాన్ని కూడా ఒక పరీక్ష అనుకోవాలి. చూద్దాం, జరిగిందంతా మన మంచికేనేమో. తీసుకోమ్మా. అమ్మమ్మ అమ్మమ్మ, ఇంకో 2 తీసుకున్నా. అలాగే తీసుకో. ఒకటి రాజు అన్నయ్యకి, ఒకటి బబ్లు అన్నయ్యకి. నేను కలిసినప్పుడు ఇవి ఇస్తాను. రాధిక రాజు బబ్లులకి దూరమైనందుకు ఎంతో బాధపడుతుంది. రా సంగీత, వెళదాం. అలాగే అన్నయ్య, వస్తాను మమ్మీ. క్షేమంగా వెళ్ళిరమ్మా. రామ్మా. నీటను ఉంటేనే చేపకు రక్ష, దేవుని చరణాలే మనిషికి శ్రీరామ రక్ష. నీకిక రాదింక ఎన్నడూ ఖేదం, నీ
నిరతము నెరనమ్మితే రాముని పాదం. చెల్లెమ్మా, లౌకిక వాంఛకులు అభాగ్యులు దేవుని. చెల్లెమ్మా, నాకు చాలా భయం వేస్తోంది. ఎందుకు? ఆనందబాబు విషయంలో జరిగింది మన ఇంట్లో కూడా జరుగుతుందేమో అని. నాకేమీ అర్థం కావటం లేదు. మీకు ఈ విషయం అర్థమయ్యేట్టు చెప్పడానికే నేను రామాపురం నుంచి వచ్చాను. రామకృష్ణ గారు వివేక్ బాబుని మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తున్నారు, మంచిదే. కానీ కొన్నాళ్ళ తర్వాత అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వస్తే? ఆయన అనేది ఏమిటంటే మమ్మో, బిజినెస్ బాధ్యతలు చేతికి రాగానే ఒకవేళ వివేక్ కూడా ప్రేమి వినోద్ని అన్యాయంగా ఇంట్లోంచి బయటికి గెంటేస్తే? శాంతి, వివేక్ తన తమ్ముళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒక్క మాట చెప్పమంటారా? అధికారం చేతికొచ్చాక ఎంత మంచివాడైనా మారిపోయే అవకాశం ఉంది. అరవింద్ బాబు గొప్పతనాన్ని మనం ఎంతగా పొగిడేవాళ్ళం, ఇప్పుడు ఏమైంది? చూడమ్మా, నిజం చెప్పాలంటే ఈవేళ సంగీతమ్మ దుఃఖాన్ని నేను చూడలేకపోయానంటే నమ్ము. నాకైతే తలుచుకుంటేనే ఏడుపు వస్తుందన్నయ్య. నీకు తెలుసు కదా, ఎవరి బిడ్డలిద్దరూ సంగీత కొంగు పట్టుకు తిరిగారు, మన ముమ్మ ఒళ్ళో ఆడుకున్నారు. వాళ్ళే ఇలా చేశారే, అది కూడా సొంత తమ్ముడికి. ఒక తల్లి కన్న బిడ్డల మధ్య ఇలా జరిగినప్పుడు నువ్వొకటి మర్చిపోవద్దు, వివేక్ నీ సవతి కొడుకు. శాంతి, ఏమైనా సవతి కొడుకు ఎప్పుడు సొంత కొడుకు కాలేడు మమతా. అవును చెల్లెమ్మా, ఈవేళ ఆనందబాబుకి ఎంత కష్టం వచ్చి పడింది. అతను వివేక్ బాబుని పిలిచి ఇప్పుడు ఏం చేయాలి, మంచేది చెడేది అని అడిగాడు కదా. అప్పుడు ఏం చేశాడు మన వివేక్ బాబు? మీరే చెప్పండి చెల్లెమ్మా. నిజానికి అతనికి చెల్లెలి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇలా సంగీతాన్ని నట్టేట్లో వదిలేసేవాడా? దెబ్బలాడేవాడు, ఏమైనా చేసేవాడు, వాళ్ళు ఆసిన వాళ్ళకి ఇప్పించేవాడు. అంతేకాని ఇలా బాధ్యత లేకుండా చేతులు ముడుచుకుని కూర్చునేవాడు కాదు. చెల్లెమ్మ, మీకు రామకృష్ణ గారికి భూదేవంత ఓర్పు ఉంది కనుకే కూతురికి అల్లుడికి అన్యాయం జరిగితే భరించగలిగారు. కానీ రేపు ఏ ప్రేమ్ బాబుకో వినోద్ బాబుకో ఇలాంటి అన్యాయమే జరిగితే అది భరించగలిగే శక్తి నాకు కానీ ప్రదీప్ గారికి కానీ లేదు. చెల్లెమ్మ, మా బిడ్డల్ని మీకు అప్పగించాం. వాళ్ళ సుఖ సంతోషాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఏమిటి మీరనేది అన్నయ్య గారు? నిన్ను హెచ్చరిస్తున్నామ్మమ్మో. వినోద్ దెబ్బలాడైనా సరే తన మాట నెగ్గించుకోగలడు. పాపం ప్రేమ్, వీడి గురించి మాకు తెలియదా? లోకానుభవం లేని ఒట్టి అమాయకుడు. పూర్ సోల్. కొంచెం వీడి గురించి ఆలోచించు. చెప్పుకోవడానికి మాత్రం రామకృష్ణ బావ గారి కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కొడుకులు కోడళ్ళు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలట. అది ఈ కాలంలో జరిగే పనేనా? ముగ్గురు కోడళ్ళు గొడవలు లేకుండా ఐకమత్యంగా ఉండే ఒక్క ఇల్లు ఉంటే చూపించండి. అలాగే ఇది మర్చిపోకు, ఎవరి అధికారం ఆఫీసులో సాగుతుందో ఇంట్లో అతని భార్య పెత్తనమే సాగుతుంది. పోను పోను సాధన ప్రీతిని స్వప్నని తన కీలు బొమ్మలు ఆడించకపోతే నేను పేరు మార్చుకుంటాను. నేను గనక నీ స్థానంలో ఉండుంటే ఆ వివేక సాధనల చేతికి కుటుంబ బాధ్యతలు చచ్చిన అప్పగించను. ఎందుకంటే ఒకటి మాత్రం నిజం, నువ్వు వివేక్ ని సాధనని ఎంత ప్రేమించినా మన వాళ్ళు మనవాళ్లే. అలాగే పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే. దుష్ట శక్తుల మాటలు నీవు వినకు, కష్ట సాగరములోన నీవు పడకు. చెడు స్నేహములు పెరిగే చోట మంచికి ఎప్పుడు విలువే